Hi, welcome to Global Healthic Academy. నా పేరు Recording in రాహుల్ వర్మ. progress. మీ అందరికీ తెలుసు గ్లోబల్ హెల్త్ అకాడమీ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచెస్లో. అండ్ యాజ్ అన్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ మీరు భారతదేశానికి మీరు ఎంతో ఉపయోగపడతారు. అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు వైల్ లెర్నింగ్. దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా 2 బ్యాచెస్ పాజిటివ్ గా రన్ అవుతున్నాయి. అండ్ యువర్స్ ఇస్ థర్డ్ బ్యాచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ వార్మ్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ గ్లోబల్ హెల్త్ అకాడమీ. ఓకే, సో బేసిక్ నా గురించి చెప్పాలి అంటే కనుక నాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హెల్త్ అండ్ వెల్నెస్ దాంట్లో. యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ అండ్ ఐవ్ డన్ మై మాస్టర్స్ ఫ్రమ్ లండన్, ఫ్రమ్ మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్. అండ్ వేరిడ్ కేసెస్, ఎస్పెషల్లీ కోవిడ్ ముందర, కోవిడ్ లో, కోవిడ్ తర్వాత నంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మన డే టు డే యాక్టివిటీస్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, వాటిని మనం ఎలా రాణించవచ్చు న్యాచురల్ గా. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఓవరాల్ వెల్నెస్ మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. మన గ్లోబల్ హెల్త్ అకాడమీ ప్రోడక్ట్స్ ఇంకా చెప్పాలి అంటే గనక ఆల్ ఓవర్ ద ఆల్ ఓవర్ స్టేట్, ఆల్ ఓవర్ నేషన్ మన ప్రోడక్ట్స్ ఎంత వైడ్ వెరైటీగా మనం ప్రమోట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అవి మనకు ఉపయోగపడుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా కూడా చూసుకోవచ్చు. ఈ గ్లోబల్ హెల్త్ అకాడమీలో మీరు నేర్చుకునే న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోర్స్ లో ఈ కోర్స్ చాలా బెటర్ గా వెల్ గా డిజైన్ అయి ఉంది. అండ్ యూ హ్యావ్ నెవర్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ క్లాసెస్ ఇన్ దిస్ మైన్యూట్ డీటెయిల్డ్ మేనర్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ప్రతిదీ చాలా బేసిక్ లెవెల్లో. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ఉండొచ్చు, మినిమం 10th పాస్ అయితే కనుక చాలు. మీకు బేసిక్ అండర్స్టాండింగ్ లైక్ ఓకే, ఫ్రూట్స్ అంటే ఏంటి, వెజిటబుల్స్ అంటే ఏంటి, శరీరంలో నాకు ఏమేమి భాగాలు ఉన్నాయి, బేసిక్ లాంగ్వేజ్, బేసిక్ మీకు నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ బేసిక్ పాయింట్స్ నుంచే మీకు నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మీకున్న ఆపర్చునిటీ ది బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలుగుతాను. బికాస్ ఈ గ్లోబల్ హెల్త్ అకాడమీ వాళ్ళు మీకు లైవ్ సెషన్స్ ఇస్తున్నారు. అండ్ నాట్ లీస్ట్ బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు జరిగే ప్రతి సెషన్ మీకు రికార్డెడ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నోట్స్. అండ్ గ్లోబల్ హెల్త్ అకాడమీ ఇప్పుడు రీసెంట్ గా ఏం చేస్తుంది అంటే దే ఆర్ ట్రయింగ్ టు ప్రింట్ అ బుక్ ఫర్ ఆల్ దిస్ వెల్నెస్ కోర్స్. అండ్ మనకి డిఫరెంట్ సర్టిఫికేషన్స్, సిపిడి, నాబెట్ అండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్స్ కూడా వచ్చాయి. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ రికగ్నైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ అని చెప్పచ్చు. మీరు నేర్చుకునే ప్రతి అంశం, ప్రతి లెసన్, ప్రతి అక్షరం, ప్రతి వర్డ్ మీరు డెఫినెట్ గా మీ హెల్త్ కోసం ఉపయోగించుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఉపయోగించుకోవచ్చు, మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ గురించి ఉపయోగించవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు ఎప్పుడైతే ఈ కంప్లీట్ కోర్స్ పాస్ అవుతారో, బికాస్ చాలా అసెస్మెంట్స్ జరుగుతాయి. ఈ అసెస్మెంట్స్ లో మీకు డిఫరెంట్ లెసన్స్ తర్వాత ఒక 3-4 లెసన్స్ తర్వాత ఒక అసెస్మెంట్ జరుగుతుంటుంది. అండ్ ఈ కంప్లీట్ అసెస్మెంట్స్ అన్ని కలిపిన తర్వాత ఎండింగ్ లో మీకు ఒక మెయిన్ అసెస్మెంట్ జరుగుతుంది. ఆ అసెస్మెంట్ లో డెఫినెట్ గా మిమ్మల్ని మీరు ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడానికి ఆ ఎగ్జామ్ అనేది చాలా ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎవరికన్నా ఒక సజెషన్ ఇచ్చారనుకోండి, సార్ నేను ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూతో బాధపడుతున్నాను, మీ దగ్గర మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు, నాకు చిన్న గ్యాస్ట్రిక్ ఇబ్బందిగా ఉంది, అసిడిటీగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఏంటి ఎక్కడికి వెళ్ళినా నాకు ఏం దొరకట్లేదు సజెషన్, ఈ సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి, ఏముంది నీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో చూపించుకో ఒకసారి అన్న ఒక క్లూ కానీ లేకపోతే ఒక సందేశం కానీ మనం ఎలా ఇవ్వగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు మనకి బాడీ పెయిన్స్ ఎందుకు రావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్. ఒకటి కాల్షియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, విటమిన్ డి3 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా మన కూర్చునే పోస్చర్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా మనం ఎక్కువసేపు ఆ, గుంతలున్న రోడ్లో ట్రావెల్ చేస్తుండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ ఒక మనిషి గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఏబిసిడి అసెస్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ ఇష్యూ ఉండొచ్చు అని చెప్పి మీరు దీనికి ఇవి సప్లిమెంట్స్ వాడండి, లేదా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని మీరు చెప్తే ఎందుకు వినాలి.
ర్యాండమ్ పర్సన్ వచ్చినప్పుడు ఒక ర్యాండమ్ పర్సన్ నేను అడిగినప్పుడు నేను ఎందుకు వాళ్ళ మాట వినాలి? అక్కడ ట్రిగ్గర్ అవుతుంది పాయింట్. సో ఎందుకు వినాలి అంటే, బికాస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యు ఆర్ అ స్టూడెంట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అకాడమీ, కాబట్టి వాళ్ళు వింటారు కంపల్సరీగా. అండ్ వన్స్ మీరు ఆ సర్టిఫికేషన్ పొందిన తర్వాత డెఫినెట్గా మీ మాట వింటారు. అండ్ బికాస్ మీరు వెల్ ఆర్గనైజ్డ్ అండ్ సర్టిఫైడ్ హెల్త్ కోచెస్ అవుతారు కాబట్టి మీ మాట కంపల్సరీ వింటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తే కనుక బేసిక్ బేసిక్ చూసుకుంటే మనకు రోజు చిన్న చిన్న విషయాల్లో కొన్ని మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి మనకి, అవునా కాదా? చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి లేదా? వస్తుంటాయి. సో ఈ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు మనం పక్కన ఉన్న వాళ్ళ మీదో లేకపోతే ఇంట్లో వాళ్ళ మీదో మనం ఒక కామెంట్ పెట్టుకుంటాం, దీని వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా ఒక రీజన్, మీరు కోపం తెప్పించారు కాబట్టి నాకు కోపం వచ్చింది, లేకపోతే మీరు నన్ను ట్రిగ్గర్ చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది అని చెప్పొచ్చు. సో ఈ పాయింట్ మనం ముందర పెట్టుకుని ఒక 1 minute లో మనం బిగ్ స్క్రీన్ మీదకి వద్దాం లైవ్ సెషన్ తో. జస్ట్ గివ్ మీ సెకండ్. వెల్కమ్ బ్యాక్. సో కోపం ఎందువల్ల వస్తుంది? చాలా మందికి తెలియని ఫ్యాక్టర్ ఏంటి అంటే, విటమిన్ B12 అన్నది కనుక మీలో లోపిస్తే దాని వల్ల కూడా వస్తుంది కోపం. సో మనం డైలీ అనుకుంటాం, ఎందుకు ఈ మనిషి ఇంత కోపదాయంగా ఉన్నాడు, బీపీ అన్న ఉందా? అంతే కదా, కోపం అంటే మన బీపీ కింద మనం పరిగణించేస్తాం దాన్ని. బీపీ అన్న ఎక్కువ ఉంది అతనికి, ఎందుకు కోపం వస్తుంది? హై ఛాన్సెస్ B12 డెఫిషియన్సీ లేదా D3 డెఫిషియన్సీ కూడా అయి ఉండొచ్చు, విటమిన్. సో మన శరీరంలో ఈ విటమిన్స్ మినరల్స్ లోపించినా కూడా మనకి మూడ్ స్వింగ్స్ కానీ యాంగర్ ఇష్యూస్ కానీ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వాళ్ళ బ్లడ్ టెస్ట్లో చేస్తామో, ఇవి డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసి బెటర్ చేసి షుగర్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసి ఈ లోపాలు కనుక ఉంటే వాటిని బెటర్ చేసి పంపించినప్పుడు 50% వాళ్ళ కోపాలు తప్పలు తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే అవి తగ్గిపోతాయో 50% సొల్యూషన్ వచ్చినప్పుడు ఇంకా వరి అవసరం అవసరమే లేదు. సో ఇలాంటి ఇన్సైట్స్ ఇంకా మరిన్ని నేర్చుకుంటుంటారు ఈ కోర్సెస్లో. అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడుతూ రోజు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎంత ఫుడ్ తిన్నా కానీ ఒక్కొక్కసారి అలసట అన్నది వస్తుంది. మనకి తెలియకపోవచ్చు అలసట ఎందువల్ల వస్తుంది, ఏ సిచ్యువేషన్ ఉండటం వల్ల వస్తుంది. అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం వర్క్ చేయడం వలన, లేకపోతే ఇంకేదైనా సింపుల్ రీజన్, మెగ్నీషియం కనుక డెఫిషియన్సీ ఉంటే మనకి మజిల్ కోఆర్డినేషన్ కూడా తగ్గిపోతుంది. అంటే మనం ఏ పని చేద్దాం అనుకున్నా కూడా సరిగ్గా చేయలేం. అప్పుడు ఏమవుతుంది, మన శరీరం బాగా క్షీణించిపోయి నీరసించిపోతుంది. సో ఇలాంటి ఇన్సైట్స్ అంటే ఏదో ముక్కుబడికి మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఇవి తక్కువనేవి వాడండి అని చెప్పకుండా, ఎందుకు ఇది వాడితే రేపు పొద్దున మీ హెల్త్ బెటర్ అవుతుంది అన్న కంప్లీట్ రూట్ కాజెస్ నుంచి మనం బెటర్ చేయొచ్చు ఓవరాల్. సో ఈ కోర్సెస్ లో డిఫరెంట్ టాపిక్స్, అసలు ఈ విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, అసలు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, కీళ్ళవాతాలు కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిఫరెంట్ ఇష్యూస్ తో మనం ముందుకు నేర్చుకుంటుంటాం. అలాగే అసలు ఒక సగటు మనిషి ఉన్న హైట్ కి వెయిట్ కి సంబంధం ఏంటి, ఇంత ఉన్న హైట్ మనిషి ఇంత వెయిట్ ఎందుకు ఉండాలి, సో బిఎంఐ గురించి నేర్చుకుంటాం. ఆ హైట్ గల మనిషి ఎన్ని క్యాలరీస్ ఉపయోగపడతాయి, అసలు ఎంత తినాలి ఒక మనిషి, ఇవన్నీ మనం చూస్తాం. సో ప్రతిరోజు మనం తినే ఫుడ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కరెక్టా కాదా అన్నది తెలుసుకుంటారు. దీనివల్ల ఫ్యూచర్లో ఒక్కసారి మీరు ఒక హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ సర్టిఫికేషన్ మీరు పాస్ అయ్యి మీకు ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ వల్ల మిమ్మల్ని మీరు ఒక హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ కింద మీరు ప్లేస్ చేసుకున్నప్పుడు
మీ ఎర్నింగ్ పొటెన్షియల్, నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మీ ఊరికే వదిలేస్తాను. ఒక్క మనిషి దగ్గర యావరేజ్ గా 3 months కి ఇంత చార్జ్ చేయొచ్చు మీరు. అంటే ఒక మనిషి దగ్గర నుంచి మినిమం మంత్లీ 5,000 రూపీస్ వరకు మీరు చార్జ్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర యాక్టివ్ క్లయింట్స్ ప్రతి నెల మీ దగ్గర ఒక 10 members యాడ్ అవుతూ వచ్చారు అనుకోండి, 10 + 10 + 10 అంటే ప్రతి నెల మీకు 5,000 × 10 50,000. దిస్ ఈస్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీరు మీ దినచర్య చేసుకుంటూ, మీరు మీ పనులు చేసుకుంటూ, మీరు ఏ సెక్టర్లోనో ఉండండి, అగ్రికల్చర్ సెక్టర్లో ఉండండి, బిజినెస్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పొద్దు నుంచి 9 to 5 జాబ్స్ చేసుకుంటూ ఉండండి, టీచర్లు అవనియండి, లేకపోతే షాప్ ఓనర్స్ అవ్వండి. మినిమం నేను చెప్పింది మినిమం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఒక 5 years తర్వాత, అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 5 years తర్వాత లేటర్ ఎంత ఇన్ఫ్లేషన్ రేట్ ఒక 10% వేసుకున్నా, అలాగే డిమాండ్ రేట్ ఒక 10% వేసుకున్నాను. సో 5,000 కి 10% ఎంత అవుతుందండి? 5,500. అంటే ప్రతి నెల మీ పొటెన్షియల్ 500 కన్నా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఇయర్లీ చూసుకుంటే 50,000 × 12, అది మీ పొటెన్షియల్. అంటే ప్రతి నెల కనుక మీరు ఒక 10 మంది కనుక మీరు ట్రీట్ చేయగలిగితే మీ వచ్చే పొటెన్షియల్ సైడ్ ఇన్కమే అవుతుంది. అయితే ఈ ఓవరాల్ ప్రాసెస్ లో నాలెడ్జ్, టెక్నికల్, ప్రాక్టికల్, టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ మీ దగ్గర 95%, ప్రాక్టికల్ మీ దగ్గర 95%, 5% ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ కి పెట్టుకోవాలి మనం, అంటే అప్డేషన్. టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం మీకు వచ్చేస్తుంది. కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే కేసెస్, ఒక ఏజ్ అతను, ఒక 35 years అతను మీ దగ్గరకు వచ్చాడు, అప్రోచ్ అయ్యాడు. ఒక 40 years ఫీమేల్ పర్సన్ మీ దగ్గర అప్రోచ్ అయ్యారు. ఒక 70-year-old పర్సన్ మీ దగ్గర అప్రోచ్ అయ్యారు. మన గ్లోబల్ హెల్త్ అకాడమీలో ఉన్న ప్రోడక్ట్స్, ఈ హెల్తీ గ్లోబల్ అకాడమీలో ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం అన్ని మనం చూస్తే కనుక ది బెస్ట్. అంటే దాంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్, దాంట్లో యూజ్ చేసిన కంపోజిషన్ మెటీరియల్స్, మన ఎప్పుడైతే ఆడిట్ జరిగిందో, ఎఫ్ఎస్ఎస్ఐ ఆడిట్ జరిగిందో, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ మీ దగ్గర చూసాము అన్న మనకి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మనకి సర్టెన్ అమౌంట్ ఒక చెక్ రూపంలో ఇచ్చి వెళ్ళారు. బికాస్ దే ఫెల్ట్ హ్యాపీ. వాళ్ళు చేసిన ఆడిట్ లో దే ఫౌండ్ 0, 0, 0, 0 రాంగ్స్ ఇన్ అవర్ ప్రాసెస్. అంటే అసలు ఎక్కడ వాళ్ళు ఒక్క మిస్టేక్ కూడా చూడలేదు ప్రాసెస్ లో, ఆడిట్స్ లో. అంటే వి గో బై ఎవ్రీథింగ్ బై ద బుక్, బై ద లాస్. అండ్ అలాగే గ్లోబల్ హెల్త్ అకాడమీలో మీరు నేర్చుకునే కోర్స్ ఫర్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు షైన్ యూ అండ్ షైన్ యువర్ పొటెన్షియల్. అలాగే మీ పొటెన్షియల్ తో పాటు మీరు ఎర్న్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న కోర్సెస్
ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఉండండి. కరికులం కరికులం అంటాం. సో మన కరికులం మీకు షేర్ చేయడం జరుగుతుంది. చూస్తే కనుక ఐ థింక్ మీ అందరికి ఇది బాగా విజిబుల్ గా ఉందా లేదా? ఓకే. సో మాడ్యూల్ 1 ఫౌండేషన్ ఇన్ న్యూట్రిషన్. సో బేసిక్ గా అసలు మన డైజెషన్ ఎలా జరుగుతుంది, అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది. ఎందుకంటే మన గట్ ని మనం సెకండ్ బ్రెయిన్ అని అంటాం. ఇప్పుడు పొద్దున మీరు పొద్దున మంచి బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ చేశారు, ఈవినింగ్ మీరు ఆఫీస్ మీటింగ్ అయ్యే టైంకి అంటే 3 o'clock to 4 o'clock ఈ టైంలోనే కదా మీకు మీటింగ్ జరిగే జనరల్గా ఎక్కడన్నా కూడా 2 to 5 మధ్యలో. పోస్ట్ లంచ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ కడుపులో చాలా ఇబ్బందిగా అనిపించింది. మీ బ్రెయిన్ పనిచేస్తుందా? ఫోకస్ చేయగలుగుతుందా? కాన్సన్ట్రేట్ చేయగలుగుతుందా? నో. అందుకే మన గట్ ని సెకండ్ బ్రెయిన్ అన్నారు. మన గట్ హెల్దీగా ఉంటే మీ బ్రెయిన్ తో పాటు మీ సెకండ్ బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటే పర్ఫెక్ట్ గా మీ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పడుతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతినడానికి కారణం మన గట్. గట్ GUT గట్. ఇంట్రెస్టింగ్ వర్డ్. ఎందుకంటే ఈ గట్ అంటే మన నోరు దగ్గర నుంచి మన పొట్ట భాగం లాస్ట్ భాగం వరకు ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో లోపల కంప్లీట్ ఆ స్ట్రక్చర్ ని మనం ఎలా పని చేపిచ్చేస్తే దానికి కనెక్ట్ అయిన ఆర్గన్స్ లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, హార్ట్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, కిడ్నీస్ కానీ, వీటన్నిటిని ఎలా జాగ్రత్తపరచుకోవాలి. ఇప్పుడు మనకి అందరికి తెలిసిందే, చిన్నప్పుడు మన ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వెళ్ళిపోయేటప్పుడు చేతిలో ఎంతో అంత అమౌంట్ పెట్టేవారు. ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పెట్టేవారు వాళ్ళు తోచినట్టుగా. ఆ టైంలో ఎంత గొప్పతనం అయితే అంత గొప్పతనంగా మనం ఏం చేసేవాళ్ళం, తీసుకుని వెళ్ళి ఒక కిడ్నీ బ్యాంక్ లో వేసుకున్నాం. అవునా? మీకు ఇచ్చే నాలెడ్జ్ కూడా మీరు వేసుకునే కిడ్నీ బ్యాంక్ లో మనీ లాంటిదే. మీరు ఎంత కాలం దాన్ని కనుక మీరు మెయింటైన్ చేసుకుని మీతో పెట్టుకోగలిగితే మీ దగ్గర అది మీ దగ్గర ఉన్నట్టే. సో ఇక్కడ నేర్చుకునే ప్రతి నాలెడ్జ్ పాయింట్ మీ కిడ్నీ బ్యాంక్ లో మనీ వేసుకున్నట్టే. అండ్ అలాగే అది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే Recording stopped. ఉన్న డిమాండ్ కానీ. ఎందుకంటే ఆ డిమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మాక్సిమం ఒక 10 to 15 మెంబర్స్ న్యూట్రిషనిస్టులు కానీ, డైటీషియన్లు కానీ, ఇట్లా వేల మీద ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు ఉన్న పాపులేషన్, గ్రోయింగ్ పాపులేషన్ పెద్ద ప్రాబ్లం. ఇంతమంది జనాభాకి రీచ్ అయ్యి మనం నేర్చుకున్న నాలెడ్జ్ ని షేర్ చేస్తూ వాళ్ళ హెల్త్ ని బెటర్ చేస్తూ మనం ఫోకస్ గా ముందరికెళ్ళి దాంతో పాటు మనం కూడా ఎర్న్ చేసుకోవాలి అంటే కనుక ఇది ఒక్కటే ప్రాసెస్. సింపుల్ గా నేను మీకు సేల్స్ టెక్నిక్ చెప్పి ఎలా సెల్ చేయాలో చెప్పేస్తే అయిపోయింది మీ పని. బట్ ఒకసారి అమ్ముతారు, రీపర్చేసెస్ మళ్ళీ చేయించగలుగుతారా? రీపర్చేస్ చేయించడమే చాలా గ్రేట్. అలాగే మీకు రీపర్చేస్ చేసి అది మీకు ఉపయోగపడేలా చేసుకున్నాడు ఇంకొక గ్రేట్ పని. మరి అలా చేయాలి అంటే
మీరు చెప్పే మాట అసలు నేను ఎందుకు వినాలి కదా? నేను అడగచ్చు. మీరు నాకు అన్నారు, ఇదిగోండి హెల్తీ ప్రోడక్ట్ వాడండి అన్నారు. నేను ఎందుకు మీ మాట వినాలి? Recording in progress. సో ఎస్ సార్, ఐఎమ్ అ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. నేను దీనికి క్షుణ్ణంగా చదివాను. నేను గ్లోబల్ హెల్త్ అకాడమీలో పాస్ అవుట్ అయిన స్టూడెంట్. నాకు నేనుగా ఇప్పటిదాకా నేను ఒక 20 మందిని ట్రీట్ చేశాను. వాళ్ళ రిజల్ట్స్ ఇవి. నా దగ్గరికి రాకముందు చేయించుకున్న రిపోర్ట్స్ ఇవి. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ట్రీట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఇవి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఏ నుంచి బికి. ఇది ప్రీ, ఇది పోస్ట్. ప్రీ గ్లోబల్ హెల్త్ అకాడమీ, ఈ హెల్తీ గ్లోబల్ అకాడమీ ఎప్పుడైతే మనం అప్రోచ్ అయిన తర్వాత మనకి పోస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వల్ల నేను నేర్చుకుంది, అలాగే రేపు పొద్దున నేను నేర్చుకున్న దాంతో పాటు ఇంకో 10 మందిని ట్రీట్ చేయగలిగింది. అది కదా నాకు కావాల్సింది. అక్కడే మీ పొటెన్షియల్ పెరిగిపోతుంది. అవును కదా? వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ తో మీకున్న నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంది. ఏవి టాపిక్స్ చూడండి. ఫౌండేషన్ ఇన్ న్యూట్రిషన్ అంటే బేసిక్ పాయింట్స్. అలాగే అసలు విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, ఫైబర్, వాటర్, ఎనర్జీ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి. అలాగే న్యూట్రిషన్ ని మనం అసెస్మెంట్ చేసే టూల్స్ ఏంటి. ఒకరిని నేను క్షుణ్ణంగా వాళ్ళని చదవాలి, ఒక ABCD ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఏ అంటే ఆంథ్రోపోమెట్రిక్, బి అంటే బయోకెమికల్, సి అంటే ఎవరికైనా తెలుసా? చెప్పగలుగుతారు ఎవరన్నా? ABCలో ఏంటి? సి అంటే క్లినికల్, డి డైటరీ అసెస్మెంట్. అంటే ఒక మనిషి గురించి మనం తెలుసుకుని వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు చెప్పింది మనం వినేసి ఇవ్వడానికి లేదు. ఈ ABCD అసెస్మెంట్ చేస్తేనే వాళ్ళకి మనం ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతాం. సో అసలు ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే మనం నేర్చుకుంటాం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్ గా ఫస్ట్ బ్యాచ్ కి కోవిడ్ లో ఎలా మేనేజ్మెంట్ జరిగింది, అసలు కోవిడ్ ఎలా వచ్చింది, ఏం జరిగింది, అసలు కారణాలు ఏంటి స్ప్రెడ్ అవడానికి, స్ప్రెడ్ అయినప్పుడు మనం పానిక్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ లాంటి పాండమిక్ రేపు పొద్దున ఫ్యూచర్ లో రాదని గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? కోవిడ్ లో వచ్చింది ఒక ఫ్లూ లాంటిదో లేకపోతే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనకి దానిపైన అవగాహన పెద్దగా లేదు కాబట్టి ఇనీషియల్ గా చాలా డెత్స్ జరిగాయి. ఇప్పటికీ మన ఇండియాలో ఒక 1200 to 1400 కేసెస్, కోవిడ్ కేసెస్ యాక్టివ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చెన్నై, ముంబై అండ్ ఢిల్లీ, ఈ ప్లేసెస్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి స్ప్రెడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి, మన ఇమ్యూనిటీని మనం ఎలా పెంచుకోగలుగుతాం, ఇమ్యూనిటీ కొనుక్కుంటే రాదు. లేదా ఇవాళ నేను ఒక 5-10 టాబ్లెట్లు వాడటం వల్ల రాదు. నాకు ఒక స్టాండర్డైజేషన్ ఉంటుంది నా శరీరానికి ఇమ్యూనిటీ రావాలి అంటే. సో ఇమ్యూనిటీ రావాలంటే స్టాండర్డైజేషన్ ఏంటి? నా విటమిన్ D3 లెవెల్స్ బాగా ఉండాలి, నా B12 లెవెల్స్ బాగా ఉండాలి. అలాగే మీ మాట నేను వినాలి అంటే మీకు క్రెడిషన్స్, ఇవన్నీ అక్రెడిషన్స్, CPD. సో ఈ 3 అక్రెడిషన్స్ కనుక మీరు సంపాదించుకోగలిగితే త్రూ గ్లోబల్ హెల్త్ అకాడమీ, మీది నార్మల్ సర్టిఫికేషన్ కాదు, మీ సర్టిఫికేట్ కి మంచి వెయిట్ ఉన్న సర్టిఫికేషన్. అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు. సార్ మీరు చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదని. యూఆర్ ఆల్రెడీ బీయింగ్ సర్టిఫైడ్ బై AAA, NABET అండ్ CPD. సో కాబట్టి
మీరు కాలర్ ఎగరేసుకుని మరి నేను చెప్పింది మీరు వింటే కనుక మీకు జరిగే బెనిఫిట్స్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ మీకు చూసుకుంటే ఇంకొక టాపిక్స్ లైఫ్ స్టైల్ అండ్ సస్టైనబుల్ న్యూట్రిషన్ అంటే మన రోజువారీ జీవన శైలి జీవన విధానంలో మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే మనకి పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది, మన హెల్త్ కి బెటర్నెస్ అనేది జరుగుతుంది అనేది మనం చూస్తాం. అండ్ మీరు స్పెండ్ చేసే ప్రతి రూపీని 3 to 4 times ఎక్కువగా మళ్ళీ మీరు రాబట్టుకోవచ్చు త్రూ గ్లోబల్ హెల్త్ అకాడమీ. అండ్ ఇప్పుడు దాకా అది ప్రూవ్ అవుతూ వచ్చింది అండ్ చాలా మంది ప్రూవ్ చేశారు అండ్ మీరు కూడా ప్రూవ్ చేయబోతున్నారు. రేపు పొద్దున మీరు గర్వంగా ఎస్ ఐఎమ్ హెల్తీ గ్లోబల్ అకాడమీ స్టూడెంట్, అక్కడి నుంచి నేను పాస్ అయ్యి నేను ఈ సర్టిఫికేషన్స్ నుంచి తెచ్చుకున్న నా సర్టిఫికేట్ నేను రేపు పొద్దున ఒక 10 మందిని ట్రీట్ చేసి భారతదేశాన్ని నేను ఒక 10 మందిని బెటర్ చేసి నేను హెల్త్ బెటర్ చేసి నేను భారతదేశం మీద ఉన్న ఒక బర్డెన్ నేను తగ్గించాను అని మీరు సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్ ఇవాల్యుయేషన్ లో మీకు థియరీ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాగే కేస్ సినారియోస్ ఇస్తాం. అంటే ఒక ఇంత ఏజ్ అతనికి ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు. సో దానికి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ కూడా మేము ఒకటి డిసైడ్ చేస్తాం. అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ ఒక ఇద్దరు రియల్ పేషెంట్స్ ని రేపు పొద్దున మీరు ఫైనల్ అసెస్మెంట్ అయ్యాక వర్క్ షాప్స్ లో కొన్ని వర్క్ షాప్స్ కూడా జరుగుతాయి. ఆ వర్క్ షాప్స్ లో రియల్ పేషెంట్స్ ని తీసుకొచ్చి మీ ముందర కూర్చోబెట్టి అసలు కౌన్సిలింగ్ అన్నది ఎలా చేయాలి, వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి, ఏం చేస్తే నేను అతన్ని ట్రీట్ చేయగలుగుతాను, ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకన్నా బెటర్గా మీకు ఎక్కడన్నా ఆన్లైన్ కోర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ మీకు నేర్పిస్తారని చెప్పండి, నేను ఫ్రీగా ట్రీట్ చేస్తాను. మీరు ఎక్కడ జనరేట్ పట్టండి, ఎక్కడన్నా వెతకండి, మీకు అసలు ఇలాంటి కోర్స్ అనేది దొరకదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మీకు ఎక్కడ లేదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ లేదు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు నేర్చుకునే కోర్స్ స్ట్రక్చర్ మోస్ట్లీ ఇదే. అలాగే ఆయుర్వేదాలో కూడా మీరు చాలా టాపిక్స్ కూడా నేర్చుకుంటారు. నాకు ఎంతైనా న్యూట్రిషన్ అన్నా కానీ ఆయుర్వేదాలో కూడా మీరు డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకుంటారు. సో రేపు మీరు చెప్పచ్చు, ఎందుకంటే ఆయుర్వేద అనేది మన భారతదేశానికి ది బెస్ట్ అంటే మూల కారణం అని చెప్పచ్చు. ఒక మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ జరిగింది అంటే ఆయుర్వేదం నుంచి పుట్టింది. సో ఈ ఆయుర్వేద అండ్ ఇప్పుడు ప్రెసెంట్ న్యూట్రిషన్ కనుక మనం కంబైన్ చేసి ఒక పర్సన్ కనుక ట్రీట్ చేయగలిగితే అది ఎలాంటి జబ్బన్నా కావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళని మనం ప్రివెంట్ చేయగలిగితే మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, క్యూర్ కోసం వెళ్తాం. అంటే దెబ్బ తగిలించుకొని దీనిపైన మెడిసిన్ కోసం వెళ్తాం. ఇది నేర్చుకోవడం వల్ల దీన్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. కోవిడ్ ముందర వరకు ఇదంతా క్యూరే. అంటే మనకి దెబ్బ తగలటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందు వేయించుకోవటం, ఇదొక్కటే తెలుసు. కోవిడ్ ఏదైనా మనకి నేర్పించింది అంటే గనక ప్రివెన్షన్. ఇప్పుడు ఉన్న కేర్ అంతా ప్రివెంటివ్ హెల్త్ కేర్. సో మీరు ఒక గ్లోబల్ హెల్త్ అకాడమీ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ అవ్వడం ద్వారా మీరు రేపు రాబోయే తరానికి ఉన్న తరానికి రాబోయే తరానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తూ ఫ్యూచర్ లో రాబోయే ఇష్యూస్ కి లేదా హెల్త్ ఇష్యూస్ కి రాకుండా ఎలా చూసుకోవాలన్నది మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ అవుతాం, వాళ్ళని మనం ట్రీట్ చేయగలిగితే. సో మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఈస్ ఈక్వల్ టు ప్రివెంటివ్ హెల్త్ కేర్ నాలెడ్జ్. అంటే నా చేతులు కాలకుండా నేను ఎలా బెటర్ చేసుకోవాలి. రేపొద్దున కరెంట్ హాట్ టాపిక్ డయాబెటీస్. అసలు డయాబెటీస్ రాకుండా నేను ఎలా కాపాడుకోవాలి నా శరీరాన్ని, చాలా మందికి తెలియదు. ఒక 10 సంవత్సరాల తర్వాత
ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్న ఒక టీనేజ్ అబ్బాయి ఒకవేళ కనుక ఒక క్వశ్చన్ అడిగితే ఎరా బాబు నీకు ఫ్యూచర్ లో షుగర్ వస్తుందా రాదా అని అడిగితే ఆన్సర్ చెప్పగలుగుతాడా? అసలు షుగర్ అంటే ఏంటని అడుగుతాడు. బికాస్ ఎవరికి ఆ అవేర్నెస్ లేదు. మేబీ ఇప్పుడు కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు కాబట్టి, ఓకే డయాబెటిక్ పేషెంట్, డయాబెటీస్ అంటే ఇది షుగర్లు పెరుగుతాయి, డాక్టర్ మెడిసిన్స్ ఇస్తే వాడుకుంటాం అంతవరకు తెలుసు. కానీ ఒక 16 సంవత్సరాల యొక్క మనిషి డయాబెటీస్ వస్తుందని మీకు ఐడియా ఉందా? అంటే ఒక టీనేజ్ అబ్బాయికి షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. మరి అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే ఈ సిచ్యువేషన్ మన ఇంట్లో కూడా జరగచ్చు. మన పిల్లలకో, మన ఫ్రెండ్స్కో, మన కలీగ్స్ పిల్లలకో ఎవరికైనా జరగచ్చు. జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనం ఎలా ప్రివెంట్ చేయగలం? ఆ డిసీజెస్ రాకుండా ఎలా చేసుకోవాలి? ఓన్లీ త్రూ గ్లోబల్ హెల్త్ అకాడమీ కోర్స్. సో మీకున్న సర్టిఫికేషన్స్ ద్వారా, మీరు నేర్చుకుంటున్న నాలెడ్జ్ ద్వారా, అలాగే అసలు కౌన్సిలింగ్ అంటూ అసలు ఎలా చేయాలి? ఒక పేషెంట్ వచ్చారు, అసలు అతనితో ఎలా మాట్లాడాలి? ఓకే మీ దగ్గర అన్ని నాలెడ్జ్ వచ్చేసింది, మీకు కాల్షియం అంటే తెలుసు, మీకు హార్ట్ గురించి తెలుసు, లంగ్స్ గురించి తెలుసు, ప్యాంక్రియాస్ గురించి తెలుసు, అన్నిటి గురించి తెలుసు. పేషెంట్ వచ్చి కూర్చున్నారు, ఫస్ట్ అసలు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడితే అతని ప్రాబ్లం మొత్తం నేను తెలుసుకోగలుగుతాను? రేపు పొద్దున నా గ్లోబల్ హెల్త్ అకాడమీ ప్రొడక్ట్స్ ని నేను ఎలా సజెస్ట్ చేయగలుగుతాను? సజెస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తే కనుక కర్క్యూమినిటీ అంటాను నేను. ఎందుకంటే ఆ వర్డ్ కర్క్యూమిన్ అన్నదే మనకి ఇమ్యూనిటీని పెంచేది, మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపుని తగ్గించేది, యాంటీబయాటిక్ మనం వాడతామే రోజు పొద్దున్న సాయంత్రం దాకా యాంటీబయాటిక్స్, డిఫరెంట్ టాబ్లెట్లు వాడతాం మనం, సిప్రోఫ్లాక్సిన్, ఆగ్మెంటిన్, బోల్డెన్ వాడతాం. కానీ ఇది ఒక్కటి ఆ యాంటీబయాటిక్ చేసే పని చేస్తుంది. సో ఇప్పుడు ఒక మనిషి యాంటీబయాటిక్ మీద డిపెండెన్సీ తగ్గించచ్చా లేదా ఈ ప్రోడక్ట్ ద్వారా అని అడిగితే 1000% ఎస్ అని చెప్తాను. సో అట్లా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెయిల్ డాటో, లీన్ ప్రో, విటైన్, కిడిలిజెంట్, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మనం ఒకవేళ సజెస్ట్ చేస్తే, సార్ నేను మీ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అని క్వశ్చన్ చేస్తే మనం అందరం ఆ పొజిషన్లో ఉంటాం ఆన్సర్ చేయటానికి. అలాగే ఎందుకు వాడాము, ఎలా వాడతాము, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అని కూడా మనం చెప్పచ్చు. ఇదిగోండి మీ ఏబిసిడి అసెస్మెంట్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం ని అడ్రస్ చేయగలిగింది ఈ ప్రొడక్ట్. అఫ్ కోర్స్ మనం న్యాచురల్ గా ఎంత ఏమి చేసినా సర్టెన్ టైమ్స్ లో సర్టెన్ సప్లిమెంట్స్ చాలా అవసరం. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాకాలం తర్వాత చలికాలం స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాకాలం చలికాలంలో సూర్యుడు మనకి తక్కువగా కనబడతాడు. మరి విటమిన్ డి రేస్, ఈ విటమిన్ డి3 ఫామ్ చేసే రేస్ సన్ లో ఈ కాలంలో చాలా తక్కువగా ఉంటాయి. మరి డి3 డెఫిషియన్సీ వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, శరీరం కృషించిపోతుంటుంది, ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుంటుంది, మెడనొప్పి వచ్చేస్తుంటుంది. కారణాలు తెలియవు. ఏ న్యూరాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఆర్థోపెడిక్ దగ్గరకో వెంటనే పరిగెట్టేస్తాం. బట్ ఒక్కొక్కసారి చిన్న బేసిక్ నాలెడ్జ్ మనకి బోర్డంత కాస్ట్ సేవ్ చేస్తుంది. అన్నెసెసరీ బ్లడ్ టెస్ట్ ఆర్ అన్నెసెసరీ మెడికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. మనకు గనక అసలు మన శరీరం పైన ఒక పట్టుదలం ఉంటే గనక. సో ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా మీకు నేర్పడం జరుగుతుంది. ఎవ్వరు కూడా ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పరు. మీరు ఎన్ని కోర్సెస్ అన్నా చూడండి, మీరు పేషెంట్తో ఎలా మాట్లాడాలో నేర్పించేది ఏంటి? మీకు మీరుగా మీరు నేర్చుకోలే కానీ అని అంటారు చాలా మంది. బట్ నో, మీరు ఇలా మాట్లాడితే గనక ఒక పేషెంట్కి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అన్నది కూడా మీరు నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో
థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ అసైన్మెంట్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక వైవా కూడా ఉంటుంది. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? జనరల్ నాలెడ్జ్ నేర్చుకుని అడగడానికి. ఏదో నామ్కి వాస్తే ఏదో మీకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేయాలని ఆశ కాదు మాకు. ఈ హెల్తీ గ్లోబల్ అకాడమీ ద్వారా మీలాంటి వాళ్ళని ఎంత మందిని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే రేపు పొద్దున భారతదేశం పైన పడే భారాన్ని మనం తగ్గించవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ లో కొట్టండి మీరు గూగుల్లో, డయాబెటీస్ వరల్డ్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు, ఏ కంట్రీ అని కొట్టండి. ఇంతకు ముందు వరకు చైనా ఉండేది, ఇప్పుడు ఇండియా. ఎందుకు ఇండియా అయిపోతుంది అలా? వై ఇండియా ఈస్ బికమింగ్ ఏ హబ్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మన దగ్గర లేని నాలెడ్జా, మన దగ్గర లేని ఎక్స్పర్టైజా, మన దగ్గర లేని మూలికలా? ఏం లేదు భారతదేశం దగ్గర. సో భారతదేశంకి మీలాంటి వాళ్ళే కావాలి. మీలాగా ఎంతూజియాస్టిక్ గా ఉండి ఒక కోర్స్ నేర్చుకుని నేను రేపు పొద్దున భారతదేశాన్ని ఫ్యూచర్ మార్చే దానిలో నేను ఒక పర్సన్ నేను అయ్యాను. ఎందుకంటే మీరు అవుతారు కూడా. ఎలా అవుతారంటే యాజ్ అన్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ గా మీరు గొప్పగా కాలర్ ఎగరేసుకుని ప్రతిదీ డాక్టరే ట్రీట్ చేయక్కర్లేదు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి డాక్టర్ వరకు వెళ్లకుండా చూసుకునేవి. దాంట్లో భాగమే ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఫస్ట్ క్లాస్ లో మీరు బేసిక్ ఇంట్రడక్షన్ టు న్యూట్రిషన్ సైన్స్, ఫుడ్ గ్రూప్స్ ఏంటి, ఫుడ్ ప్లేట్ మెథడ్స్ ఏంటి, బేసిక్స్ ఆఫ్ డైజెషన్ అబ్జార్ప్షన్, ప్రివెంటివ్ హెల్త్ లో రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి నేర్చుకుంటారు. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రోటీన్లు ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి నేర్చుకుంటారు. తర్వాత ఫైబర్, వాటర్, ఎనర్జీ అంటే ఏంటో నేర్చుకుంటారు. ఏబిసిడి మెథడ్ ఇందాక నేను చెప్పాను, ఇవాల్యుయేషన్ మెథడ్ నేర్చుకుంటారు. బిఎంఐ అంటే ఏంటి, బిఎంఆర్ అంటే ఏంటి, డైటరీ సర్వేస్ ఏం చేసాం, 24 అవర్ రీకాల్ అంటే లాస్ట్ రోజులో మనం ఏం తిన్నాం దాన్ని బట్టి ఇవాళ మన ఎనర్జీ లెవెల్స్ డిసైడ్ అవుతాయి. ఇవన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ అలాగే కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఉంటాయి. అంటే క్యాలరీస్ ని కౌంట్ చేసే టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఆ టైం వచ్చినప్పుడు చెప్తాం. అలాగే ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్, పుట్టినప్పుడు దగ్గర నుంచి పెద్ద అయ్యేంత వరకు అసలు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎలాంటి డెఫిషియన్సీస్ వల్ల ఎలాంటి డిజార్డర్స్ వస్తాయి, వాటి మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం, అడాల్సెంట్ ఏజ్ లో ఎలాంటివి వస్తాయి, టీనేజ్ లో ఎలాంటివి వస్తాయి, అడల్ట్ గా ఉన్నప్పుడు ఎలాంటివి వస్తాయి, ఎల్డర్ గా అయినప్పుడు ఎలాంటివి వస్తాయి, అవన్నీ చూస్తాం. అలాగే క్లినికల్ న్యూట్రిషన్ అండ్ థెరపీ, ఒక డయాబెటీస్ కానీ సికేడి కానీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ డిఫరెంట్ ఇష్యూస్ జనరల్ గా మనం రోజు చూసే వాళ్ళలో ఎలాంటి ఇష్యూస్ మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అది నేర్చుకుంటాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, కీటో డైట్ అంటే ఏంటి, ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఏంటి, స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్స్ ఏంటి, ఫిట్నెస్ గోల్స్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్, మీల్ ప్లానింగ్, మెనూ డిజైనింగ్, అసలు మీల్ మనం ఎలా ప్లాన్ చేయాలి అంటే ఇలాంటివన్నీ కవర్ అవుతూ మన టాపిక్స్ అన్ని డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ టాపిక్స్ అన్నింటినీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ లో ఫైనల్ ఇవాల్యుయేషన్ లో ఒక థియరీ ఎగ్జామ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మోస్ట్లీ, అండ్ సెషన్ టు సెషన్ మధ్యలో అంటే ఒక 2 to 3 సెషన్స్ మధ్యలో అంటే ఒక 2-3 క్లాసెస్ తర్వాత ఒక అసెస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఫైనల్ అసెస్మెంట్ కి ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ లాస్ట్ లో ఒకేసారి ఒక పెద్ద ఎగ్జామ్ పెట్టకుండా చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడుతూ చిన్న చిన్న అసెస్మెంట్స్ పెడుతూ అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తూ ప్రతి 3-4 సెషన్స్ తర్వాత ఒక డౌట్ సెషన్ పెట్టి ఇప్పటి వరకు మీరు ఏమైతే నేర్చుకున్నారో వాటిలో డౌట్స్ అన్నిటి మీరు అడిగేటట్టు. సో ప్రతి చోట మీకు చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించి తీసుకెళ్ళి ఇదిగోండి ఇది అని చెప్పేంత వరకు మిమ్మల్ని మీరు నేర్చుకుని రేపు పొద్దున సార్ మీరు మా చెయ్యి వదలొచ్చు అనేంత వరకు మీకు అసెస్మెంట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ జరుగుతూనే ఉంటాయి. And that is how it is. Yeah. Please put your questions. Doubts. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు నరేంద్ర. హాయ్ నరేంద్ర గారు చెప్పండి. సార్ ఇప్పుడు 37 hours లోనే మొత్తం మన కోర్స్ అంతా అయిపోతుందా సార్? ఎస్. సో
ఇంచుమించు ఒక్కొక్కసారి మేము అనుకునే 37 అవర్స్, బట్ ఒక్కొక్కసారి మీకు అడిగే క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అది ఇంకొక 10-15 అవర్స్ మమ్మల్ని తీసుకెళ్తాం. ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి, బట్ ప్రాక్టికల్ గా స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ టాపిక్స్ మధ్యలో రావటం, లేకపోతే కొత్త అప్డేషన్స్ జరగటం. ఇప్పుడు నుంచి మళ్ళీ నెక్స్ట్ 3 months లో ఇంకా కొన్ని టాపిక్స్ లో కొన్ని అప్డేట్స్ వస్తాయి. సో అలా ప్రతి క్షణం నిరంతరం మనం వాటిని అప్డేట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళినప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా అవర్స్ కూడా అవుతాయి. సో 37 ఎగ్జాక్ట్ అవర్స్ అని చెప్పలేము, కానీ అంతకన్నా ఎక్కువ కూడా అవచ్చు. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ సార్ క్వశ్చన్. సార్ నమస్తే సార్, నా పేరు మహాలక్ష్మి. సార్ క్లాస్ చదివేటప్పుడు నోట్స్ ఏమైనా రాసుకోవాలా, లేకపోతే నోట్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ కంపల్సరీ మీరు మీ వీడియోస్ ఆన్ చేసుకుని కూర్చోవాలి. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే క్లాస్ రూమ్ లో కూర్చునేవారో అలాగే ఇది ఆన్లైన్ లో జరుగుతుంది. కాకపోతే అప్పుడు మీరు ఎలా అయితే టీచర్ బోర్డు మీద చెప్పిన వల్ల మీరు ఎలా అయితే రాసుకున్నారో అవి కూడా చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ నేను ఎన్ని నోట్స్ ఇస్తాను, కానీ ఎన్ని నోట్స్ ఇచ్చినా కానీ లైవ్ క్లాస్ లో ఒక్కొక్కసారి కొన్ని పాయింట్స్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వస్తాయి మనకి, అంటే అవుట్ ఆఫ్ థియరీ. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదా, కోపం ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, అది మనకు టెక్స్ట్ బుక్ లో రాయరు, బట్ మనం నాలెడ్జ్ ప్రకారంగా నేర్చుకుంటూ ఉంటాం. ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, థియరీ, ప్రాక్టికల్, వీటన్నిటిని కలిపినప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ అలాంటివన్నీ. సో అలాంటివన్నీ నేర్చుకుంటాం కాబట్టి నోట్స్ రాసుకున్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర కంపల్సరీ ఒక బుక్, పెన్ ఉండాలి మీకు క్లాసెస్ జరిగేటప్పుడు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి మహాలక్ష్మి. ఓకే, సో చూసారు మీరు, మాక్సిమం పీపుల్ అందరూ చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు నా హెల్త్ ని బాగు చేసుకుందాం, ఎప్పుడెప్పుడు నా ఫ్యామిలీ హెల్త్ ని బాగు చేద్దాం అని రెడీగా ఉన్నారు. సో ఇదే ఎంతూజియాజం మీరు క్లాసెస్ లో చూపించి, ఇదే ఎంతూజియాజం మీరు ఎగ్జామ్స్ లో చూపించి, మీ అసెస్మెంట్ లో చూపించి, మీకు సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత హెల్తిక్ అకాడమీ పేరు మీరే బరువుగా మీరు తీసుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే అది మీరే. థ్యాంక్ యూ సో మచ్ గ్లోబల్ హెల్తిక్ అకాడమియన్స్ బ్యాచ్ 3. మీరు ఇదే ఎంతూజియాజంతో, ఇదే ఎఫర్ట్స్ తో అన్ని క్లాసెస్ కూడా మనం ఇలానే అటెండ్ అవుతాం. డెఫినెట్ గా మీకు మా అందరికీ అనుగుణంగా ఉండే టైమింగ్సే మనం పెట్టడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ టాపిక్స్ తో మనం తొందరగా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.